ఐపీఎల్లో చెన్నై, ముంబై, బెంగళూరు తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న టీమ్గా సన్ రైజర్స్ హైదరాబాద్కు పేరుంది. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్లతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ క్రేజ్ పెంచుకుంది సన్ రైజర్స్. 2024 సీజన్లో అద్భుతంగా ఆడి ఫైనల్కు చేరిన త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈసారి కప్పు కొట్టాలన్న లక్ష్యంతో కొత్త సీజన్కు సన్ రైజర్స్ రెడీ అవుతుంది. ఐపీఎల్ షెడ్యూల్లో సన్ రైజర్స్ ఈసారి సొంత గడ్డంపై టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. మొదటి 3 మ్యాచ్ల్లో 2 హోమ్ గ్రౌండ్లోనే ఆడనుండగా 3వ మ్యాచ్ను విశాఖలో ఆడుతుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో ఆరెంజ్ ఆర్మీ తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. రెండో మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 27న లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. 3వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్గా ఉన్న విశాఖలో ఆడుతుంది. మార్చి 3న కోల్కతా నైట్ రైడర్స్తో తలపడిన తర్వాత మళ్లీ సొంత గడ్డపై వరుసగా 2 మ్యాచ్లు ఆడబోతుంది సన్ రైజర్స్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 6న గుజరాత్తోనూ, మార్చి 12న పంజాబ్ కింగ్స్తోనూ తలపడనుంది. మార్చి 15న ముంబై ఇండియన్స్తో వారి సొంత గడ్డపై తలపడనున్న సన్ రైజర్స్ తర్వాత హైదరాబాద్ వేదికగా మార్చి 23న ముంబైతోనే ఆడుతుంది. మార్చి 25న చెన్నై సూపర్ కింగ్స్తోనూ, మే 2న గుజరాత్ టైటన్స్తోనూ, మే 5న ఢిల్లీ క్యాపిటల్స్తోనూ, మే 10న కోల్కతా నైట్ రైడర్స్తోనూ సన్ రైజర్స్ తలపడుతుంది. తర్వాత మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్లో మే 18న లక్నో సూపర్ జైంట్స్ను ఢీకొంటుంది. మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ రిటెన్షన్ ప్లేయర్స్ కోసం భారీగానే ఖర్చు చేసింది. కెప్టెన్, ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్తో పాటు 2 భారత స్టార్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలను సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా క్లాసెన్ను తొలి ఆప్షన్గా తీసుకున్న సన్ రైజర్స్ అతనికి 23 కోట్లు ఆఫర్ ఇచ్చింది. కమ్మిన్స్కు 18 కోట్లు, అభిషేక్ శర్మకు 14 కోట్లు, హెడ్కు 14 కోట్లు, యువాటగాడు నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లతో తమతో పాటు కొనసాగించింది. మెగా వేలంలోనూ సన్ రైజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పలువురు స్టార్ ప్లేయర్స్ని దక్కించుకుంది. ప్యాట్ కమ్మిన్స్కు తోడుగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని 10 కోట్లకు కొనుగోలు చేసిన కావ్య పాప, పేస్ ఆల్రౌండర్ హర్షల్ పటేల్ను 8 కోట్లకు దక్కించుకుంది. వెటరన్ స్పిన్నర్లు రాహుల్ చహర్, ఆడమ్ జంపాల్ను సైతం కొనుగోలు చేసింది. నెంబర్ 3 స్లాట్ కోసం ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ను 11.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. అనామక బ్యాటర్లు అభినవ్ మనోహర్తో పాటు అథర్వ టైటిల్ను తీసుకుంది. తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ మైదానానికి తగ్గట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది.